అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూన్ 13వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను చవిచూడబోతున్నారు, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణను ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000096491. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో కష్ట స్వభావులు, శ్రమజీవులను అయితే చెప్పుకోవచ్చు. వీరు చిన్నతనం నుంచి కూడా ఎంతో కష్టాలను సైతం ఎదుర్కొనే ధైర్యం, సాహసం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో గుండె ధైర్యం కలవారు, తెలివితేటలు, మేధస్సు ఎంతో బలంగా మెండుగా కలిగిన వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఒక స్త్రీ ద్వారా ఒక సమాచారం అనేది అందబోతుంది. ఆ స్త్రీ ఎవరంటే మీ తోబుట్టు కావచ్చు, ఇరుగు పొరుగు స్త్రీ కావచ్చు, అలాగే మీ ఇంటి కుటుంబ సభ్యులు ఒక స్త్రీ కూడా కావచ్చు, మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు, మీ సహోద్యోగులు కూడా కావచ్చు. ఒక మహిళ ద్వారా మాత్రం మీకు అయితే ఒక వార్త అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా రేపటి రోజున అందబోతుంది. ఇంతకీ ఆ వార్త చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక స్పష్టత పొందే అవకాశం కూడా ఉంది. ఆ వార్త ద్వారా మీరు రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మాత్రం ఎంతో సమయం చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎన్నో శుభ గడియలు, శుభ సూచనలు కూడా మీకు ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటివి కూడా, నిలిచిపోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మళ్ళా మీ చేతికి అందబోయే అవకాశాలు కూడా చాలా బలంగా అయితే కనబడుతూ ఉన్నాయి. వ్యాపార రంగంలో సరికొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని ఎదురు చూసుకుంటూ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్కరిని కూడా మీరు నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున సాయంత్రం సమయంలో ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చిన ఒక వార్త ఏదైతే ఉందో ఆ వార్త మీకు సరికొత్త మార్గాన్ని దారి చూపే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇది కొంతమందికి ఒక హెచ్చరిక రూపంలో కావచ్చు, లేదా ఒక సమాచారం ద్వారా కావచ్చు. కొన్ని శుభ పరిణామాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అది ఆర్థికంగా లాభదాయకంగా అయితే ఉండబోతుంది. విదేశం లేదా దూర ప్రయాణాల ప్రాంతాలకు పయనం అయ్యే వారికి ప్రయాణాలు చాలా అనుకూలంగా అయితే ఉన్నాయి. ఒక స్త్రీ వల్ల మాత్రం మీరు జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఎంతైనా మంచిది. ఇతరుల మాటలు నమ్మి మీరు వివాదాల్లో చిక్కుపోబోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు చేసుకోదగిన చిన్నపాటి పరిహారాలు, దేవతారాధనల వల్ల మీకు ఏర్పడబోయే ఆటంకాలన్నీ కూడా మీ జీవితంలో దూరం అయిపోతూ ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా మీరు దైవ దర్శనం చేసుకోవడం, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, దైవనామస్మరణ చేసుకోవడం చాలా మంచిగా అయితే మీకు మంచి శుభ పరిణామాలను అయితే సూచిస్తూ ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం, అలాగే దగ్గరలో ఉన్న హనుమంతుల వారి యొక్క దేవాలయ దర్శనానికి వెళ్ళడం ద్వారా శత్రుపీడలు, శని బాధలు అన్నీ కూడా మీకు నరదిష్టి అంతా కూడా తొలగిపోబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, గోవింద నామాలు చదువుకోవడము, అలాగే సుప్రభాత సేవ చేసుకోవడము, తులసిమాల సమర్పించడము ఎంతో మేలు ఫలితాలను కూడా మీ జీవితంలో మంచి మంచి శుభ వాతావరణాన్ని కూడా కలిగించజేయబోతుంది. రేపటి రోజున మాత్రం ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వినబోయే ఒక వార్త ద్వారా మీ జీవితంలో ఎదురవబోయే ఎన్నో శుభ పరిణామాల ద్వారా మీ కుటుంబంలో సరికొత్త ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అయితే నెలకొనబోతుంది. చాలా వరకు మీరు ఎన్నో ఆలోచనల, లక్ష్యాలను కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకున్న లక్షణాలు సహాయం చేసేది, ఓర్పు, సహనం అన్నిటివి కూడా ఇతరుల బాధలను అర్థంకు చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. నీతిగా, నిజాయితీగా జీవించడానికి, కష్టాలను బయట చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. లోపలే భరిస్తూ ఉంటారు. ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ కూడాను చాలా చిన్న వయసులో బరువు బాధ్యతలు పెరగడం ద్వారా సాధారణంగా
మీకు ఇతరుల కష్టం సులువుగా అర్థం చేసుకోగల వ్యక్తిత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు చేయబోయే పనులకు సైతం ఎన్నో ఆటంకాలు, పరీక్షలు ఎదురవబోతూ ఉన్నాయి. శని ప్రభావ కారణంగా కొన్ని సమస్యలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఆ సమస్యలన్నీ తొలగిపోవటానికి తప్పకుండా మీరు శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శనిదేవునికి మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి. రేపటి రోజున మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాలను సైతం, జీవిత భాగస్వాములు సైతం కొన్ని గుణపాఠాలు కూడా నేర్పబోతున్నాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా మెరుగుపడబోతుంది. సరికొత్త పరిచయాల ద్వారా ఎన్నో లాభదాయకమైన మార్గాలు కూడా మీకు తెరుచుకోబోతున్నాయి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం, అలాగే నలుపు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. ఇటువంటి రకం గల మీ దుస్తులను కావచ్చు, అలాగే రుమాలను కావచ్చు, మీరు దగ్గరగా ఉంచుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు మీకు శుభసూచకంగా అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మీకు తప్పకుండా వ్యాపారంలో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగ విధానాల్లో కూడా మీకు ఎంతో బాగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఎటువంటి విధమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఆఖరకు మీకు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా అయితే ఉంటుంది. అనుకూలమైనటువంటి రంగాలన్నింటినీ కూడా ఎంతో మానవతా దృక్పథంతో, తెలివితేటలతో, సరికొత్త ఆలోచనలతో మలుచుకోగల శక్తి కలవారనైతే చెప్పుకోవచ్చు. శని భగవాన్ యొక్క ప్రభావ కారణంగా మీరు ఎంతో కష్టపడి ఎదగే ఒక గొప్ప తత్వాన్ని కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అనుకూలంగా ఉన్న రంగాలన్నింటినీ కూడా మీరు రేపటి రోజున చాలా బాగా అయితే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుంది. ఎంతో చాకచక్యంగా మీ యొక్క వ్యాపార రంగంలో సరికొత్త ఆలోచనలు సైతం, సరికొత్త మార్గాలను సైతం విస్తరించబోతున్నారు. రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మోసపూరితమైన వ్యక్తుల ద్వారా చాలా దూరంగా ఉండవలసిన అవసరం చాలానే ఉంది. రేపటి రోజున మీకు చాలా భాగస్వాముల ద్వారా కావచ్చు, అలాగే వ్యాపార రంగంలో కూడా కావచ్చు, కొన్ని అవకతవకలు అనేవి జరగబోతున్నాయి. తద్వారా మీరు వాటిని ముందుగానే గ్రహించి వాటి ద్వారా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున మీకు కాస్త మానసిక అలసట కూడా పెంపొందించబోతున్నారు. అలాగే ఉద్యోగం మీ యొక్క ఆలోచనలో కావచ్చు, చాలా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొనడం ద్వారా మీకు ఆ అలసట, నీరసం అనేది తగ్గుముఖం పడుతుంది. రేపటి రోజున మీరు ఎంతైనా చాలా మేలు జాగ్రత్తగా ఇది తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా కాస్త ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం, చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీరు తీసుకోబోయే నిర్ణయాలు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. శని భగవాన్ని తప్పకుండా మీరు రేపటి రోజున స్మరించుకుంటూ ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు అందబోయే ఒక సమాచారం ఏదైతే ఉందో అది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు కూడా దారితీయబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీకు రాబోయేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా జాగ్రత్తగా తెలుసుకొని మీరు చాలా బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ ఒక స్త్రీ ద్వారా మీకు వినబోయే ఒక వార్త ద్వారా మీ జీవితంలో ఎంతో ఆనందదాయకంగా అయితే సరికొత్త మార్గాలు అయితే సరికొత్త విస్తరణకు కూడా దారితీయబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా శని భగవాన్ యొక్క ఆరాధన చేసుకోవడం, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, అలాగే నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం కూడా ఎంతో మేలు ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం పొందడం ద్వారా మీకు ఎంతో అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించుకోవడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాయి. అలాగే తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం, వినడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు సైతం అన్నీ తొలగిపోబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.